నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ గుడ్ న్యూస్ అండి. 17 విడతల డీఏడీఆర్ బకాయిలు ఖాతాలో జమ. తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు డిఆర్ రిలీజ్పై పూర్తి వివరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ద్వారా 30 అక్టోబర్ 2024న జీవో నెంబర్ 121 విడుదల చేసింది. ఈ జీవో ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు డిఆర్ విడుదల చేసే ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఇదే సమయంలో ఉద్యోగుల కోసం జీవో నెంబర్ 120 ద్వారా డిఏ విడుదల చేయబడింది. ఈ జీవో ప్రకారంగా డిఆర్ పెంపు వల్ల పెన్షనర్లు మరియు ఉద్యోగులకు ఎరియర్స్ రూపంలో అదనపు మొత్తాలు అందుతాయి. ఈ ఉత్తర్వుల అమలు, చెల్లింపు ప్రక్రియ మరియు ఎరియర్స్ చెల్లింపులపై ముఖ్యమైన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. డిఆర్ పెన్షనర్లకు జీవో నెంబర్ 101 ప్రకారంగా పెన్షనర్లకు డిఆర్ విడుదల చేయబడింది. 2022 జూలై 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న డిఆర్ ఎరియర్స్ చెల్లింపులు చేయబడతాయి. ఇక ఈ ఎరియర్స్ 14 సమాన వాయిదాల్లో చెల్లించబడతాయి. డిఏ ఉద్యోగులకు జీవో నెంబర్ 120 ద్వారా ఉద్యోగులకు డిఏ విడుదల చేయబడింది. ఉద్యోగులకు జనవరి 2025 నుంచి బిల్లు చేయబడే విధంగా ఫిబ్రవరి 2025లో మొదటి చెల్లింపు ప్రారంభమవుతాయి. ఎరియర్స్ చెల్లింపు విధానం. జీపీఎఫ్ ఖాతా మార్చి 2023కు ముందు సర్వీస్లో చేరిన ఉద్యోగులకు మరియు రిటైర్ ఉద్యోగులకు వారి జీపీఎఫ్ ఖాతాలో మొత్తం చెల్లింపులు జమ చేయబడతాయి. రిటైర్ ఉద్యోగులు ఎరియర్స్ ఒకేసారి జమ చేయబడతాయి. సిపిఎస్ ఉద్యోగులు సిపిఎస్ పథకంలో ఉన్న ప్రస్తుత ఉద్యోగులు వారికి 17 సమాన వాయిదాలుగా అయితే ఎరియర్స్ చెల్లిస్తారు. జనవరి 2025 నుంచి వాయిదాలు ప్రారంభమవుతాయి మరియు ఫిబ్రవరి 2025లో మొదటి చెల్లింపు చేయబడుతుంది. ఎరియర్స్ వివరాలు. 2022 జూలై 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఈ కాలంలో పెరిగిన డిఆర్కు సంబంధించిన ఎరియర్స్ చెల్లించబడతాయి. మొత్తం చెల్లింపులు ప్రాధాన్య క్రమంలో పంపిణీ చేస్తారు. రిటైర్ ఉద్యోగులకు డిఆర్ జీపీఎఫ్ ఖాతాలో జమ చేయబడుతుంది. వారికి వాయిదాలు పడకుండా మొత్తం చెల్లింపు పొందే అవకాశం ఉంది. సిపిఎస్ జీపీఎఫ్ మధ్య తేడాలు. జీపీఎఫ్ 2003 మార్చి 1కి ముందు ఉద్యోగంలో చేరిన ఉద్యోగుల కోసం మాత్రమే ఈ గ్రూప్ ఉద్యోగులు జీపీఎఫ్ ద్వారా డిఆర్ చెల్లింపులు పొందుతారు. సిపిఎస్ 2023 మార్చి 1 తర్వాత ఉద్యోగంలో చేరిన వారు వీరికి చెల్లింపులు 17 సమాన వాయిదాల్లో అయితే జరుగుతాయి. ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం ముఖ్యమైన అంశాలు. ఎరియర్స్ చెల్లింపుల కాలప్రాయం. జనవరి 2025 నుంచి బిల్లింగ్ ప్రారంభమవుతుంది. చెల్లింపులు ఫిబ్రవరి 2025లో మొదలవుతాయి. పెన్షనర్ల కోసం అధికారికంగా ఎరియర్స్ మొత్తం వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. సంక్రాంతికి ముందు డిఆర్ అమలు. సంక్రాంతి పండుగకు ముందు చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. మొత్తానికి అక్టోబర్ 30, 2024 జీవో ప్రకారంగా డిఆర్ పెంపు నిర్ణయం ఉద్యోగ పెన్షనర్లకు ఆర్థిక ఉపశమనం కలిగించనుంది. ఫిబ్రవరి 2025 నుంచి చెల్లింపుల ప్రక్రియ ప్రారంభం. ఈ గడిచిన ఎరియర్స్ సాధించడానికి గొప్ప ప్రోత్సాహకంగా నిలవనుంది. రాబోయే రోజుల్లో ఈ విధానానికి సంబంధించి మరిన్ని అప్డేట్లు రావచ్చని అంచనా. ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్ల సమాఖ్య ఈ చెల్లింపులపై ప్రభుత్వం దగ్గర మరింత స్పష్టత కోరుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.